నమస్తే అండి. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అండి. ఈ రోజు మన గార్డెన్ లో కాకరకాయలు ఉన్నాయండి. కోసుకుందాం. చిన్న హార్వెస్ట్ చేద్దాము. కొద్దిగా కాకరకాయలు, ఎన్నో కాదండి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో కాయ. చాలా బాగుంది కదా. ఇదిగోండి చూడండి. ఎదుగుతాయేమో ఇవి. కోస్తాను ఆయన ఒక కాయ కోసుకుంటే అటు ఇటు కాకుండా ఉంటది. ఇది కూడా కోసేస్తా. ఎదుగుతుందేమో అండి. ఇది కూడా చిన్న పాదే అండి, పెద్దగా ఎదగలేదు. ఇక్కడ ఒక కాయ ఉంది. ఈ కాయలా రాలేదండి. పొడుగు కాయలా వచ్చింది. వంకరగా ఉంది. ఎదుగుతుంది, ఉంచేస్తారు కాకరకాయలు. ఇవి వచ్చాయి. ఇప్పుడు గోరింటాకు కోసుకుందాం అండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం. గోరింటాకు పెట్టుకోవడం కూడా ఆషాఢంలో చాలా మంచిది అంటారు కదండి. మన ఆడవారంతా కూడా మిగతా రోజుల్లో కూడా గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. న్యాచురల్ గోరింటాకు అండి. ఫోన్లు అవి వచ్చాయి కదా, ఇప్పుడు అవి పెట్టుకుంటున్నారు. కానీ ఈ న్యాచురల్ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో ఉన్న వాపులు, వ్యాధులు నివారణ అవుతాయి. అలాగే మంచిది, హెల్త్కి ఇన్ఫెక్షన్ అవి రాకుండా ఉంటాయి. గోరింటాకు గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈ లోపల మైక్ కూడా కింద పడిపోయింది. అది వెతుక్కున్నాను. మధ్యలో ఏం మాట్లాడానో నేనే మర్చిపోయాను. మీరేమనుకోకండి. కొంచెం మతిమరుపు ఉంది నాకు. ఇదిగోండి గోరింటాకు కోసుకుందాం. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిదండి. అలాగే ఆడవారందరూ కూడా ఈ మధ్య కాలంలో అన్ని కోన్స్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు మనకు దొరికినప్పుడు, వీలున్నప్పుడు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. న్యాచురల్ హెన్నా హెయిర్ కి మంచిదే. అలాగే మనం చేతులకి అది పెట్టుకోవడం కూడా మంచిదే. మన ఇంట్లో ఒక మొక్క వేసుకుంటే అండి మనకి సరిపోద్ది. చిన్న టబ్బులో వేసుకుంటే కొంచెం గోరింటాకు సరిపోద్ది. గోరింటాకు కోసానండి, కొంచెం ఉంది. అది కూడా కోస్తున్నాను. ఇదిగోండి గోరింటాకు అయింది. మనం చిన్న మొక్కలు 2 మొక్కలు పెట్టుకుంటే 2 టబ్బుల్లో గోరింటాకు ఎప్పటికప్పుడు మనకి హెన్నాలాగా ఉపయోగించుకోవడానికి పనిచేస్తుంది. చేతులు పెట్టుకోవచ్చు, కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు పారాణిలాగా. గోళ్ళకి మనకి పిప్పు గోళ్ళు అవి పట్టకుండా ఉంటాయండి. గోళ్ళు పెట్టుకుంటే ఇంపార్టెంట్ అసలు. మానకుండా కాళ్ళ గోళ్ళకి, చేతుల గోళ్ళకి పెట్టుకోవడం మంచిదండి హెల్త్కి. పిప్పు గోళ్ళు అవి అవ్వకుండా. గోళ్ళలో కొంతమంది మనకి తడి అస్తమానం తడిలో కట్ట ఉంటాం కదా, పనులు చేసుకుంటే డస్ట్ అది వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి రాకుండా మంచిది. గోరింటాకు అప్పుడప్పుడు పెట్టుకోండి. మీరు కూడా దొరికితే గోరింటాకు కంపల్సరీ పెట్టుకోండి. మొక్క కూడా వేసుకోండి వీలుంటే. ప్లేస్ ఉంటే కింద నేలలో వేసుకుంటే చాలా పెద్ద చెట్టు అవుతుందండి. ఇంకా మనం 10 మందికి పంచి పెట్టచ్చు. అలా ఉంటుంది అనమాట. ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. ఈ టబ్బుల్లో అయితే మన మట్టుకే సరిపోతుంది. ఇదిగోండి ఈ గోరింటాకు వచ్చింది మనకి. చేతులకి పెట్టుకోవడానికి సరిపోతుంది. గోంగూర కోస్తుందా అండి. ఇది కొమ్మలు కోసేస్తాను, ఎందుకంటే పెద్దవి అయిపోతాయి ఎత్తుగా. వాటర్ ఎండగా ఉంది కదా, నీళ్లు తగ్గినట్టు ఉన్నాయి కింద. నీళ్ళు పోసుకోవాలి, వడిలినట్టు అనిపిస్తుంది. మిగతావి ఆకులు కోసుకున్నాం. ఇక్కడ నుంచి ఇవి కోసుకుని అంటే బాగా భారీగా ఎత్తుగా వెళ్ళిపోకుండా ఉంటాయి. చెమ్మలు ఎక్కువ వచ్చి గోంగూర కూడా ఒకే మొక్కకి వద్దు వస్తాయి. ఇప్పుడు ఆకు వస్తాను. మనం అలా కొమ్మలు కట్ చేస్తే అండి మరీ ఎక్కువగా బ్రాంచెస్ వచ్చి ఎక్కువ గోంగూర వస్తాయి. ఒకే చెట్టుకి మనకి కూర సరిపోద్ది అనమాట. ప్రూనింగ్ చేసినట్టు ఉంటుంది, మనకి గోంగూర కోసుకున్నట్టు ఉంటుంది.
ఒక మొక్కకి చూసారా ఎంత గోంగూర వచ్చింది. ఇదో మొక్క అంటే 2 మొక్కలకి మనకి కూర సరిపోతుంది. ఇది ధనాస గోంగూర అంటారండి. ముళ్ళ గోంగూర అని కూడా అంటారు కొంతమంది. ఎందుకంటే ఆకు గుచ్చుకుంటది, కొంచెం కోస్తుంటే గుచ్చుకుంటది. ముళ్ళ గోంగూర అని కూడా చాలా పుల్లగా ఉంటది. ఇది గోంగూర పులిహార చేసుకోవడానికి పనిచేస్తుంది, బాగుంటది. అలాగే పచ్చడి చేసుకోవచ్చు, కూరగా చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, వంకాయ వేసుకుని. ఈ మొక్క అయిపోయింది, ఇది కోసుకుందాం. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా గోంగూర. మనం వేసుకుని మన ఇంట్లో మనం కోసుకుని వండుకుంటే ఫ్లేవరే వేరండి, ఆ టేస్టే వేరు. బయట వేసినేమో పిండిలు వేసేస్తారు కదా, ఏవో కెమికల్స్ వేస్తారు. మనమైతే ఆర్గానిక్ గా మన ఇంట్లో మనం పండించుకోవడం, ఏదో కూరగాయలు తుక్కు వేసుకోవడము, లేకపోతే పేడ ఏరు వేసుకోవడము, అంతా ఎంతో అవసరం లేదు. ఆకుకూరలకు పెద్ద బలానికి ఏం పెద్ద వేసేయాల్సిన అవసరం ఉండదు. మట్టి సారమే సరిపోతుంది చాలా వరకు ఈ గోంగూరకైతే. అప్పుడప్పుడు ఏదైనా కొంచెం ఎరువులు ఇస్తే సరిపోతుంది, బోల్డ్ గోంగూర వస్తుంది. చూడండి మన గార్డెన్ లో, మన చిన్న గార్డెన్ లో మనకు వచ్చిన హార్వెస్ట్ ఈ రోజు గోంగూర అండి. కొంచెం కొమ్మలు కోసాను, అది నేను తర్వాత కోసుకుంటాను. కొంచెం విడి గోంగూర, కొద్దిగా కాకరకాయలు వచ్చాయండి. గోరింటాకు, ఆషాఢం స్పెషల్ గోరింటాకు అండి ఇవాళ కోసిన హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.